అసలే ఆ నియోజకవర్గం ఏపీలో ఎప్పుడూ హాట్ పాలిటిక్స్ కి వేదికగా ఉంటుంది. అలాంటి ఖద్దర్ ఎపిసోడ్ లో కాకీల అంశం ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు కాకరేపుతోంది. ఒక్క అధికారి బదిలీ ఊహించిన విధంగా అగ్గిరాజేసింది. ఈ విషయంలో చెలరేగిన వివాదం టీవీ సీరియల్ మాదిరిగా కొనసాగుతుంది. దీనిపై ప్రభుత్వ పెద్దల్లో ఒకరిగా ఉన్న ఆయన తీరు మరింత చర్చనీయాంశంగా మారింది. భీమవరం గరం గరం. డీఎస్పీ ట్రాన్స్ఫర్ పై దుమారం. నాడు ఆగ్రహం ఎందుకు, నేడు అనుగ్రహం ఎందుకు? భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. డీఎస్పీ జయసూర్య బదిలీ, ఆయన స్థానంలో మరో అధికారి నియామకం పొలిటికల్ గా దుమారం రేపుతోంది. జయసూర్య స్థానంలో పోస్టింగ్ తీసుకున్న రఘువీర్ విషయంలోనూ అదే తరహా చర్చ జరుగుతోంది. గతంలో కలకలం రేపిన కాకినాడ పోర్టు అక్రమ బియ్యం రవాణా వ్యవహారంలో ఈ రఘువీర్ని డీజీ ఆఫీసుకు బదిలీ చేశారు. అప్పట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురైన ఈ ఆఫీసర్కు ఇప్పుడు కీలకమైన భీమవరం డీఎస్పీగా పోస్టింగ్ లభించడమే ప్రస్తుత చర్చకు కారణమవుతోంది. ఇక పవన్ ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్తో తీవ్ర ఆరోపణలతో బదిలీ అయిన జయసూర్య పేరు సైతం రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. దీంతో జనసేనానిది ఆగ్రహమా అనుగ్రహమా అంతుచిక్కడం లేదట. అధికార పక్షాన్ని విమర్శించాలంటే విపక్షాలకు కారణముండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రత్యేకంగా కారణం దొరికితే మాత్రం అస్సలు వదలరు. ఇప్పుడు భీమవరంలో పరిస్థితి అలాగే ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో బదిలీ అయిన భీమవరం డీఎస్పీ జయసూర్యపై విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు. కరెక్ట్ గా ఇదే సమయంలో డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తనకు తెలిసినంత వరకు జయసూర్య మంచివారేనంటూ ఆయన సర్టిఫికేట్ ఇచ్చేయడం జనసేన వర్గాలను ఇరకాటంలో పెట్టేసినట్టయింది. ఉప ముఖ్యమంత్రి ఆరోపించడం, ఉపసభాపతి సమర్థించడం వెరసి విపక్షాలకు కూటమిని విమర్శించేందుకు ఒక అస్త్రం దొరికినట్టయింది. ఇదే విషయంలో గత 2 నెలలుగా అధికార పక్షంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే జయసూర్య బదిలీ అనివార్యంగా జరిగిపోయింది. అయితే ఇది రెగ్యులర్ బదిలీనా కాదా అనే అంశం పక్కన పెడితే ఇక్కడ జరగాల్సినంత పొలిటికల్ డ్రామా మాత్రం జరిగింది. ఖద్దర్ పోరాటాల మధ్య ఖాకీ జయసూర్యకు రావాల్సినంత పాపులారిటీ వచ్చేసింది. కాపులు అధికంగా ఉన్న భీమవరం లాంటి చోట అదే సామాజిక వర్గానికి చెందిన అధికారి బదిలీ కావడం సామాజిక అంశంగా అగ్గిరాజేసింది. ఇది జయసూర్యకు వ్యక్తిగత నష్టాన్ని తెచ్చిపెడితే మరో విధంగా ఫ్రీ పబ్లిసిటీ, సింపతి తీసుకొచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఆయన స్థానంలో పోస్టింగ్ పొందిన రఘువీర్ తనది డైరెక్ట్ పోస్టింగ్ అంటూ చెప్పుకుంటున్నారట. కానీ ఉత్తరాంధ్రకు చెందిన ఒక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సిఫార్సు కారణంగానే ఆయనకు ఈ పోస్టు దక్కింది అనేది తెరవెనుక జరుగుతున్న ప్రచారం. ఇది పొలిటికల్ పోస్టింగా, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ లో జరిగిందా అనే వాదన నడుస్తుండగానే మరో చర్చ తెర మీదకొచ్చింది. రేషన్ బియ్యం అక్రమంగా రవాణా కేసులో విమర్శలు ఎదుర్కోవడమే కాకుండా నాడు పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పర్యటనలో సరిగ్గా వ్యవహరించలేదనే ఆరోపణలు ఎదుర్కొన్న రఘువీర్కు ఇప్పుడెలా డీఎస్పీగా పోస్టింగ్ దక్కింది అన్నదే అంతుచిక్కని విషయం. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహమా అనుగ్రహమా అన్నదే పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. జయసూర్య వ్యవహారంలో పోలీస్ స్టేషన్ స్థాయిలో కాకుండా నేరుగా డీఎస్పీ స్థాయిలోనే సెటిల్మెంట్స్ జరిగాయనే చర్చ నడుస్తుండగా అసలు పవన్ దృష్టికి ఈ విషయాలు ఎవరు తీసుకెళ్లుంటారు అన్నది అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. లోకల్ గా పేకాట క్లబ్ల విషయంలో గబ్బుగా మారడంతో రాజకీయ నాయకులతో పాటు పోలీసులకు ఆ మరకలంటుకున్నాయి. భీమవరం డీఎస్పీ పరిధిలో మొత్తం 4 పిఎస్లుండగా ఎవరూ జయసూర్యపై ఆరోపణలు చేయలేదు. కానీ ఆయనపై ఆరోపణలు డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లాయి. దీంతో ఈ విషయాలు అక్కడికి చేర్చిందెవరు? పవన్ కళ్యాణ్ అంత వేగంగా రెస్పాండ్ అయి ఎస్పీతో నేరుగా మాట్లాడడం ఏంటి అన్నదే చర్చనీయాంశమవుతుంది. పేకాటను నిలిపివేయడం వల్లే ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కుమారుడు ప్రశాంత్ పవన్ కళ్యాణ్ తో ఈ విషయమై మాట్లాడి ఉండొచ్చు అని అంతా భావిస్తున్నారు. కోట్ల రూపాయలు జరుగుతున్న ఈ పేకాట వ్యవహారంపై పవన్ చాలా సీరియస్ అయ్యారట. భారీగా ఫిర్యాదులు రావడంతోనే డీజీపీని నివేదిక కోరారట పవన్ కళ్యాణ్. అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసులు డీఎస్పీ జయసూర్యకు మద్దతు పలకడం పొలిటికల్ గా మరింత దుమారం రేపింది. పైగా అధికార కూటమికి చెందిన నేతలపై గ్రంథి చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. 14 నెలలుగా క్లబ్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్న వారు 2 నెలలుగా ఆదాయం లేకపోవడంతోనే పోలీస్ అధికారిని టార్గెట్ చేశారన్నారు ఈ మాజీ ఎమ్మెల్యే. పేకాటను ఆపడం వల్లే వారికి జయసూర్య వ్యతిరేకమయ్యారని విమర్శించారు. తనకు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తే ఈ భాగోతమంతా వివరిస్తానని చెప్పుకొచ్చారు.
ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే డీఎస్పీ జయసూర్యపై విచారణ చేపట్టారు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి. 2 నెలలు గడిచింది. అంతా సర్దుకుంటుంది అనుకుంటుంటే సడన్ గా జయసూర్యను బదిలీ చేసి రఘువీర్ విష్ణుకు బాధ్యతలు అప్పగించారు. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అని ఆర్డర్ వేసిన సమయంలో అక్కడ డీఎస్పీగా ఉన్నది రఘువీర్ విష్ణు. అప్పుడే ఆయనపై బదిలీ వేటు పడింది. ఇప్పుడు అదే రఘువీర్ కు మళ్లీ అవకాశం ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. గోదావరి జిల్లాలో గ్రాండ్ గా జరిగే సంక్రాంతి పండుగ సందర్భంగా అంతే గ్రాండ్ గా కోడి పందాలు, పేకాట నిర్వహిస్తుంటారు. అలాంటి పండుగ సమయంలో జయసూర్య డీఎస్పీగా ఉంటే కోడి పందాలు, పేకాటలు సాగమనే కారణంతోనే అతన్ని బదిలీ చేయించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే స్థానిక జనసేన నేతలు మాత్రం ఈ వ్యవహారంలో తమకే సంబంధం లేదని చెప్తుండడం విశేషం.